ఒక మనిషి చనిపోగానే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఏదో ఒక పోస్ట్ ఇచ్చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు అంటూ హైకోర్టు తాజా ఇదే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనాత్మకమైనవి. కారుణ్య నియామకాల మీద సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ ఉద్యోగం లేకపోతే కుటుంబం గడవడం కష్టం అనుకునే వాళ్ళకే కారుణ్య నియామక కింద వారసులకు కొలువు ఇవ్వాలని పేర్కొంది. అంటే దారిద్ర్య రేఖకు దిగువ నుండి కనీస అవసరాలకు కూడా డబ్బు లేక ఇబ్బందులు పడే కుటుంబాల వాళ్ళకే ఉద్యోగం ఇవ్వాలని వ్యాఖ్యాని. అంతే తప్ప మరణించిన ఉద్యోగ కుటుంబ జీవన ప్రమాణాలు పడిపోతాయన్న కారణంతో కుటుంబ సభ్యులు ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల ధర్మాసనం అభిప్రాయపడింది. ఉద్యోగి సంపాదనతోనే కుటుంబం మొత్తం నడుస్తున్న పరిస్థితుల్లో ఆ ఉద్యోగం మరణిస్తే అతని లేదా ఆమె కుటుంబ సభ్యులు అర్హులకు ఉద్యోగం ఇవ్వాలన్నది కారుణ్య నియామకం ఉద్దేశమని వివరించింది. కెనరా బ్యాంక్ ఉద్యోగి పదవి విరమణ కంటే ముందు 2001లో మరణిస్తే కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇవ్వాలంటూ ఆయన కుమారుడు అజిత్ కుమార్ దరఖాస్తు చేసుకున్నారు. బ్యాంకు ఉన్నతాధికారి తిరస్కరించారు. దాన్ని సవాల్ చేస్తూ అజిత్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకు 2 నెలల్లోకి ఉద్యోగం ఇవ్వాలని, పరిహారంగా 5 లక్షలు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తీర్పు మీద బ్యాంక్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ మీద జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ పీకే మిశ్రాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇక్కడ ఇది చాలు, ఏది వాళ్ళ పరిస్థితి బాగాలేదని చెప్తే అప్పుడు ఇవ్వాలి అన్నది. ప్రతి ఒక్కళ్ళు ఏమని చెప్తారు, ఆయన బతికున్నప్పుడు 50,000 జీతం వచ్చేది, ఇవాళ ఒక్కసారిగా ఏమీ లేదు, పెన్షన్ కింద 10,000 15,000 వస్తుంది, మేము ఎట్టా బతకాలి, తినటానికి లేదు, ఉండటానికి లేదు. అదే కారుణ్య నియామకం. ప్రభుత్వాలు తలుచుకుంటే జరుగుతుంది, లేకపోతే ఆయా వ్యవస్థలు తలుచుకుంటే జరుగుతుంది. దానికోసం లంచాలు, లేకపోతే దానికోసం మహిళల్ని గదుల్లోకి రమ్మనేటటువంటి వాళ్ళు కూడా నడుస్తున్నారు అక్కడ. అన్న ఇదేమైంది, పురుషోత్తం రెడ్డిని తీసుకోమని చెప్పు. సరే, ఈ వారం తీసుకోలేదుగా. పురుషోత్తం రెడ్డిని కలపమని వాళ్ళ అమరావతి కోసం టోటల్గా 31,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకుంటున్నట్టు. గతంలో బాండ్లు ఇవి పక్కన పెడితే అప్పుడు పెట్టిన ఖర్చు కాకుండా ఇప్పుడు 31,000 కోట్లు అప్పు తీసుకుంటున్నట్టు. ప్రపంచ బ్యాంకు ఏడీబీలు ఇప్పటికే 15,000 కోట్ల అప్పు ఓకే చేసినాయి. త్వరలో కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్లు రాబోతున్నాయి. ఇప్పుడు హడ్కో 11,000 కోట్ల రూపాయలు రుణం మంజూరు చేసింది. ఓవరాల్గా అమరావతికి సంబంధించి 48,012 కోట్లు కావాలని చెప్పి ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఇందులో ఐఏఎస్, ఏపీ ఎన్జిఓ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాలు, జడ్జీల క్వార్టర్లు, గవర్నమెంట్ టైప్ 1, 2 భవనాలు, ప్రధాన రోడ్ల పునర్నిర్మాణ పనులు, హ్యాపీనెస్ టు సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ పునర్నిర్మాణాలు, ఎల్పీఎస్ జోన్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు, ట్రంక్ ఇన్ఫ్రా పనులు, అమరావతి వరద నియంత్రణ పనులు, ఇవన్నీ కలిపితే సిఆర్డీఏ ఏడీసీ నుంచి 11,000 కోట్ల రూపాయలు, 15,000 కోట్ల రూపాయలు ఇది ఏడీబీ నుంచి, ప్రపంచ బ్యాంక్ నుంచి 11,000 కోట్లు ఇప్పుడు హడ్కో రుణం మంజూరు చేసేసింది. ఇంకొక 5,000 కోట్లు కేఎఫ్డబ్ల్యూ, ఇప్పటికి 31,000 కోట్లు, ఇంకా 17,000 కోట్లు అప్పులు కావాల్సినటువంటి అవసరం ఉంది అమరావతికి. సరే, సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని ఇంతకుముందు అన్నారు కదా, మరి తనకి తాను సంపాదించుకోవట్లేదంటే ఏమంటారు, ఇదంతా సెట్ అయిపోయాక అప్పుడు ఆ ఏరియాకి రేట్లు పెరిగితే అప్పుడు అమ్మి ఆ డబ్బులు తీరుస్తామని చెప్తున్నారు.